నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టుమారో దిస్ ఈస్ తండ్రి. సో ఇవాళ మనం తాండూరులో ఉన్నాం. ఏందబ్బా ఈ పిల్ల తాండూరులో ఏం చేస్తుంది అనుకుంటున్నారా? సో బిగ్ బాస్ సీజన్ 7 రతిక వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాము. సో వాళ్ళ విలేజ్ వచ్చేసి తాండూరు తర్వాత ఉంది. సో ప్రజెంట్ అయితే మనం తాండూరులో ఉన్నాము. సో లేట్ చేయకుండా నాతో పాటు మీరు కూడా బిగ్ బాస్ సీజన్ 7 రతిక వాళ్ళ విలేజ్కి వచ్చేసినాము. వికారాబాద్ డిస్టిక్, తాండూర్ మండల్, జనగాం. ఇదే వీళ్ళ ఓన్. తను పుట్టి పెరిగింది ఇక్కడనే, కాకపోతే ఎడ్యుకేషన్ కోసం సిటీలో వచ్చి ఉండడం, అక్కడనే ఎడ్యుకేషన్ మొత్తం అక్కడనే కంప్లీట్ చేసింది. సో మరిన్ని విషయాలు ఇక్కడ ఉన్న వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫాదర్తో మాట్లాడి మిగతా విషయాలన్నీ తెలుసుకుందాం. అండ్ రతిక ఎలా ఉండేది, వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. చలో తాత, మీరు బిగ్ బాస్ చూసారా? బిగ్ బాస్ రతిక తెలుసా మీకు? వాళ్ళ డాడీ ఉండు కదా, రాముల అంకుల్ వాళ్ళ బిడ్డ బిగ్ బాస్ కు పోయింది కదా. ఎట్లా అనిపిస్తుంది మీకు? టీవీలో సినిమాలా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? మళ్ళీ టీవీలలో చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. రోజు చూస్తున్నారా? మళ్ళా రోజు చూస్తున్నా. మాట్లాడుకుంటారా ఏమన్నా? మా ఊరు నుంచి ఒక పిల్ల పోయింది అని చెప్పేసి అట్లా ఏమన్నా మాట్లాడుకుంటారా? మాట్లాడుతా. ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ మంచిగా అనిపిస్తుంది. గెలుస్తుందా? కప్పు కొట్టుకొని వస్తుందా మళ్ళీ? మంచిగా వస్తుంది. హలో అక్క. హలో, మీ పేరు? యాదమ్మ. యాదమ్మ. ఏం చేస్తుంటారు? ఏంలే, విలేజ్లో చేనుల పని చేస్తాం. అక్క, ఇప్పుడు మీకు ఆల్రెడీ రాముల అంకుల్ వాళ్ళ బిడ్డ తెలుసు కదా, రతిక. రతిక తెలుసు. ఎట్లా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ 7 కి ఈసారి పోయింది? బాగా అనిపిస్తుంది. ఈ ఊరు నుంచి ఒక అమ్మాయి ఆ ఊరికి వెళ్ళిందంటే, సిటీలో సెటిల్ అయ్యి బిగ్ బాస్ లోకి వెళ్ళిందంటేనే కొంచెం సంతోషం ఈ అందరికి, ఊరందరికి. ఎందుకంటే ఈ ఊరు నుంచి ఒక అమ్మాయి ఇక బాగా చదువుకొని బాగా ఒక ఎత్తుకు ఎదిగిందంటే చాలా ఖుషి పడతారు అనుకో ఎవరైనా. మాకైతే బాగానే ఉంది. బాగానే అనిపిస్తుంది. ఎప్పుడన్నా వస్తూ ఉంటుందా వాళ్ళ ఇంటికాడికి? అప్పుడప్పుడు ఫెస్టివల్స్కి వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అమ్మమ్మ, ఇప్పుడు మరి బిగ్ బాస్ లకి రతిక వెళ్ళింది కదా, మీరు మీ ఊరు నుంచి ఏం కోరుకుంటున్నారు? మళ్ళా మా రతికి వెళ్ళింది కదా, బిగ్ బాస్ లోకి పోయింది కదా, మాకు రప్పున కప్పు కోరుకొని మా త్వరగా మాకు రావాలి అని కోరుకుంటున్నాం. ఎట్లుంది వాళ్ళ గేమ్? ఎట్లా ఆడుతుంది? మళ్ళా మంచిగా ఆడుతున్నది, రైట్గా ఆడుతున్నది. మా రతికి అయితే మంచిగా ఆడుతున్నారు. ఎప్పుడన్నా మాట్లాడుకుంటున్నారా? మళ్ళీ ఎప్పుడన్నా ముచ్చట పెడతారు కదా, మా పెద్దమ్మలు చిన్నమ్మలం అందరము ఇంటి చుట్టుముట్టలం సాకలం మంగళం అంతుంటాం. మా అక్కసలు వెళ్ళాలా అందరం ఉంటాము. వాళ్ళ వదిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అన్నోళ్ళు ఉన్నారు, అన్నీ ఉంటారమ్మా. బాగున్నారా చిన్నక్క పెద్ద అక్క, బాగున్నావా అవ్వ, బాగున్నావా తమ్మి అటని అందరం అంటామమ్మా. మేమందరం మంచిగుంటాం.
ఓట్లు వేపిస్తున్నావు మళ్ళా రతికక్కకి? వేపిస్తున్నాం. ఎప్పుడన్నా వచ్చినప్పుడు మీతో మంచిగా మాట్లాడుతుందా? ఎట్లుంటది మీతో? చాలా మంచిగా చెల్లా, మంచిగా ఉంటుంది మా పిల్ల. మంచి మంచి పిల్లమ్మ. అందరు వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు. ఒక నాయనకేమో ఒక బిడ్డ, ఒక నాయనకి 2 బిడ్డలు, ఒక నాయనకు 3 బిడ్డలు. వాళ్ళంతా 11-12 మంది ఉన్నారు ఇక్కడక. సో రోజు బిగ్ బాస్ లో రతికక్కని చూస్తున్నారు? చూస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ మీరు చూస్తుంటే? చాలా మంచిగా అనిపిస్తున్నది అమ్మా, చాలా మంచిగా అనిపిస్తున్నది. ఎందుకంటే ఒక పల్లెటూర్ల నుంచి పోయింది కదా. మాది పేద ఊరు కదా, మేము గుంతలకున్నాము. పెదేముల మండలం కానీ మా ఊర్లో మళ్ళీ ఏం లేదు. మస్తు కోరుకుంటున్నాం కానీ మా పిల్లలు మస్తు ఊరుకులాడుతున్నారు. ఏం చేస్తారో ఏమో కానీ రపికనైతే వాళ్ళం చూడు బిడ్డ, జర మంచిగా పాయలేం బిడ్డ. సో మొత్తానికైతే రతిక రోజ్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బిగ్ బాస్లో ఉన్నప్పుడు రతిక ఏంటి అంటే నేను కూడా ఒక రైతు బిడ్డనే అని చెప్పేసి అన్నది. సో నిజంగానే రతిక రైతు బిడ్డనేనా, లేదంటే బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఏదో సింపతి కోసం అలా చెప్పిందా అని చెప్పేసి ఈ విలేజ్కి వచ్చి చూస్తే సీరియస్గా చెప్తున్నా కంప్లీట్ విలేజ్లోనే పుట్టింది అన్నట్టే ఉంది. సో నిజంగానే అది వీళ్ళు ఇల్లేనా కాదా అని చెప్పేసి ఒకసారి లోపలికి వెళ్దాం, లోపల ఎవరు ఉన్నారో చూద్దాము. ఒకసారి మీరు కూడా నాతో పాటు రండి. ఇదండి రతిక వాళ్ళ ఇల్లు, రతిక రోజ్ వాళ్ళ ఇల్లు. రతిక చిన్నప్పటి నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడనే పుట్టి ఇక్కడనే ఉండి ఈ ఇంట్లోనే తిరిగిందంట. సో లోపలికి వెళ్దాం. సో ఇదేనండి రతిక రోజ్ చిన్ననాటి ఇల్లు, చిన్ననాటి జ్ఞాపకాలు ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒకసారి చూడండి, కంప్లీట్ విలేజ్, ఒక పల్లెటూళ్ళ ఇల్లు ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంది. అండ్ లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడైతే చాలామంది అమ్మమ్మలు కూడా కూర్చున్నారు. వీళ్ళెవరు ఏంది అని చెప్పేసి వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకుందాము. ఓహో, అంకుల్ కూడా ఉన్నారనమాట. నమస్తే అంకుల్. సో నాతో పాటు ఇప్పుడు రతిక రోజ్ వాళ్ళ డాడీ అయితే నాతో పాటు ఉన్నారు. సో ఇక్కడ రతికకి ఎలాంటి జ్ఞాపకాలు ఉన్నాయి, ఇక్కడ టైం ఎలా స్పెండ్ చేశారు ఏంది అని చెప్పేసి ఒకసారి మా అంకుల్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అంకుల్. ఎట్లున్నారు అంకుల్? మంచిగా ఉన్నారు. ఏంది అంకుల్, రతికని చూస్తేనేమో ఫుల్ పాష్గా ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో. ఎవరని చూసి అక్క నిజంగా రైతు బిడ్డలాగైతే లేదు. మీతో వచ్చి మాట్లాడిన గారాభంగా పెంచినామండి. ఇది నాతోటి పోవాలని చెప్పి ఊరిది రాజకీయం నాతోటి పోవాలని ఇక్కడ ఉన్నా అంతే. మేము అడవిలో కాబట్టి జర చదువుకున్నది, మేము అంత 10th వరకు చదువుకున్నాం. మేము పైకి వెళ్ళలేము. మేము ఎడ్యుకేషన్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నువ్వు ఏమంటే అది బెటర్ నేను అమ్మ తోలిచ్చినాం. సో రతిక చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడనే ఉందా? 10th వరకు ఈయన ఉన్నది, ఈయన ఆడుకున్నది 10th వరకు. 10th ఎక్కువ మార్కులు వచ్చింది కాబట్టి నవోదయ పిరిస్ట్ వచ్చింది, అక్కడ పోయింది నవోదయ. సో ఇదనమాట చిన్న ఉన్నప్పుడు రతిక ఉన్న ఇల్లు. సో ఒక్కొక్క ఇల్లు ఏంది, ఆ ఇంట్లో ఉన్న జ్ఞాపకాలు ఉంటాయి కదా. మేము ఇక్కడ ఆడుకుంటున్నా గిన్నె మా కోడలతో గిన్నె బొడ్డామ పండు అవి ఆడుకుంటున్నా. గిడ ఉన్నప్పుడు ఉయ్యాలు కట్టుకుని అడుగుతుండే, అలా టీవీ చూస్తుంటే. ఎక్కడ ఉంటుండే టీవీ? ఆ రూమ్ ఇక్కడ టీవీ పెట్టుకొని ఇక్కడ కూర్చొని చూస్తుంటే. సో ఇది ఒక హాల్ లాంటిదా? ఎవరైనా వస్తే ఇక్కడనే మాట్లాడుతూ ఇటు చూస్తుంటే గిన్నె కూర్చుంటే. ఎవరైనా వస్తే ఇక మా సార్ పని కాబట్టి వాళ్ళు వీళ్ళు వస్తే గిన్నె మాట్లాడి ఇలా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అంకుల్ ఇక్కడ రతిక? ఇక్కడ అదే 10th వరకు ఉన్నది. 10th వరకు ఇక్కడనే ఉండే. నవోదయ వచ్చి 2 ఏళ్ళు అయింది. 2 years అయినాక మళ్ళీ పాస్ అయింది కదా. పాస్ అయినాక ఏం బీటెక్ చేస్తా అంటే బీటెక్ మీరు కేజీ మన రాజశేఖర రెడ్డి ఫ్రీ అనే కదా, దాంట్లో ఉన్న నవోదయ ఇంజనీరింగ్ చేసింది బీటెక్ మల్లారెడ్డి చామకురం మల్లారెడ్డి కాలేజీలో. సో ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మరి? ఇప్పుడు అక్కడ హైదరాబాద్ ఉంటుంది. రతిక అక్కడ ఉంటుంది, మేము తాను ఉంటున్నాం. ఇప్పుడు నాకు టెలిఫోన్ వ్యవస్థ బాగాలేదు కాబట్టి సిగ్నల్ రావు కాబట్టి నేను తాను షిఫ్ట్ అయినా. మీరు అక్కడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రతిక ఇక్కడికి ఎప్పుడన్నా రాలేదు? దీన్ని అప్పుడు తోలుకొస్తాగా ఊకే తోలుకొస్తే బాగుంది కదా, జులు తీయాలి, ఊర్లో ప్రోగ్రామ్ చేయాలి, బాగుందంటే సడన్ గా వచ్చింది. మేము సడన్ గా అయింది కాబట్టి మాకు షాక్ అయినట్లు అయింది. ఇక మళ్ళీ పోతే ఇక్కడ చూద్దాం అన్నట్లు ఉన్నా. అందుకు తప్పు. సో చిన్న ఉన్నప్పటి నుంచి అయితే రతిక ఇక్కడ ఉంది. మొత్తం చదువు ఎక్కడ ఉంది అంకుల్ మరి? తాండూరు గంగోత్రి స్కూల్లో చేసిన. ఇక్కడ ఆటోలో తీసుకొని పోయి వస్తుండే. ఆటోలో పోయి రాత్రి 7, 9 కూడా అవుతుండే. 9 కూడా అవుతుంది ఆటోలకు ఇది రాక. సో ఇక్కడ చూస్తే ఎంతకు ముందు ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయి? నేను ఒక 2 years అవుతుంది తాండ్రు పోయి. 2 years అవుతుంది.
సో మళ్ళీ ఇక్కడ చాలా మంది అమ్మమ్మలు ఉన్నారు కదా అంకుల్, వీళ్ళందరూ ఎవరు మరి? మా కుల బంధువులు అంతా ఇల్లంతా. మా పెద్దోదిన రెండోదిన మా అక్క ఇద్దరు అక్క మొత్తం చుట్టాలే. అయితే ఇక్కడ మొత్తం మీ చుట్టాలు ఎప్పటికుంటారు ఇక్కడ చుట్టుముట్టున్న ఇంట్లో ఇన్ని ఉంటారు ఎప్పటికీ వాళ్ళు. ఇక్కడ పోరు, ఇక్కడ చుట్టుముట్టు పక్క ఇల్లు పక్క ఇల్లు అనమాట. సో ఇంకా లోపల ఇల్లు కూడా చూపించాను అంకుల్. ఎందుకంటే అంకుల్ మనం బిగ్ బాస్ లో ఉన్నప్పుడు నేను కూడా రైతు బిడ్డ అని చెప్పేసి అన్నది కదా, చాలా మందికి ఎట్లున్నాయంటే ఈమె ఏదో సింపతి కోసము అట్లా రైతు బిడ్డ అని చెప్పింది అని చెప్పేసి చాలా మంది అన్నారు, చాలా ట్రోల్స్ కూడా వచ్చినాయి కదా. సో ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగానే కంప్లీట్ మీరు చెప్తుంటే అర్థమవుతుంది ఎలాంటి సర్కిల్లో పెరిగింది. వాళ్ళంతా పని చేసేవాళ్ళు, రోజు పని చేస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఇదేమంటారు, ఇది వచ్చేసి ఇక్కడనే అనుకుంటున్నానా అవతల, మా ఆయన అవతల అనుకుంటుండే. ఇది దేవుని గుడి కాబట్టి ఇక్కడ వస్తాం మేము. సో అంటే ఇక్కడ జంటగా ఒకటి కనిపిస్తుంది కదా ఫోటో ఫ్రేమ్, వీళ్ళిద్దరు ఎవరు? పెద్ద పాప, పెద్ద పాప అల్లుడు. ఓకే, పెద్ద పాప అల్లుడు. ఏం చేస్తుంటాడు అంటే? ఆయన షోరూమ్ లో పనిచేస్తాడు. ఆమె కలెక్టర్ ఆఫీస్ లో కంప్యూటర్ గా వచ్చింది గవర్నమెంట్. ఓకే ఆంటీ, వాళ్ళ పిల్లలు. ఓకే, ఈ పక్కన ఉన్న ఫ్రేమ్ లో ఎవరు ఉన్నారు? చిన్న వాళ్ళు ఏం చేస్తుంటారు? అల్లుడు ఆయన బ్యాంక్ లో పనిచేస్తాడు, బ్యాంక్ మేనేజర్, పిల్లలు పాప బాబు, పెద్ద ఆమె పిల్లలు వాళ్ళు. ఓకే, ఓహో మస్తు క్యూట్ ఉన్నారు కృష్ణుడు గోపికమ్మ. అంటే ఇక్కడ కూడా మళ్ళీ మాకు 3 ఫోటోలు ఫ్రేమ్లు మళ్ళీ కనిపిస్తున్నాయి. సో ఈ ముగ్గురు ఎవరు మళ్ళీ? అవి కూడా వాళ్ళ చిన్నప్పటి రతిక. ఫస్ట్ లో ఉన్నది ఎవరు? ఇక్కడ రతిక, ఇక్కడ ఇక్కడ ఉన్నది రతిక. ఇక్కడ ఉన్నది ఎవరు అంటే? ఆమె మధ్యలో పెద్ద ఆమె. ఇది హాలు, ఇక్కడ హాలు. ఓకే, ఇది వచ్చేసి హాలు, కిచెన్. ఓకే, ఇది వచ్చేసి కిచెన్. ఇది వచ్చేసి కిచెన్. బెడ్రూమ్. రతిక వచ్చినప్పుడు ఇక్కడనే ఉంటది, 2 days ఇక్కడనే ఉండి రెస్ట్ తీసుకొని పోతుంది. వచ్చిన ప్రతిసారి ఇంకా బెడ్రూమ్ ఇదే ఇదే. ఏసీ కూడా ఫిట్ చేయించిండు వాళ్ళ డాడీ వస్తే, ఏసీ లేకపోతే ఉండదని ఏసీ కూడా ఫిట్ చేయించిండు. ఓకే, మొత్తానికి చూసారు కదా బిగ్ బాస్ సీజన్ 7 రతిక రోజ్ వాళ్ళ ఇల్లు ఇది. సో ఆల్రెడీ చూసారు ఒక్కొక్క ఇల్లు, చూడడానికి చిన్నగా అయినా కానీ చిన్న ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. హ్యాపీ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ.